హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదండి. ఈరోజు మనం నేతి సున్నుండలు బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదండి మినప గుండ్లు. ఇవి నేను కప్పు తీసుకున్నానండి. కప్పున్నర తీసుకోవచ్చు, కప్పు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మినప పొట్టు అండి, కానీ నేను గుండ్లు తీసుకున్నాను. పొట్టు అయినా తీసుకోవచ్చు, గుండ్లు అయినా తీసుకోవచ్చు. హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. నెయ్యి మనకు సరిపడండి ఉండలు చుట్టుకోవడానికి. పిండి చేసుకున్న తర్వాత మనము మినపగుండ్లను ఏ క్వాంటిటీతో తీసుకున్నామో బెల్లాన్ని కూడా అదే క్వాంటిటీతో తీసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏ విధంగా చేయాలో నేను ముందు వీడియోలో చూపిస్తాను మీకు. రెండు స్పూన్లు అయితే నెయ్యి తీసుకున్నాను నేను. 2 స్పూన్లు ఇందులో బియ్యం కూడా తీసుకోవాలండి. మనము ఎట్లా తీయవే మళ్ళీ వేరేలా వస్తుంది. రవ్వ లడ్డు చేసేటప్పుడు తినేటప్పుడు మనకి గొంతుకు అడ్డం పడకుండా ఈ బియ్యం అనేది వేసుకుంటే స్మూత్గా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్లో వస్తే చాలు, మరీ బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని తీసేసుకొని మనం ఒక ప్లేట్లో తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇలా వేంపిన పప్పులను మనం కాసేపు ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పట్టుకోవాలా. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లాన్ని పిండిలో బెల్లాన్ని వేసి కలుపుకొని దీన్ని కూడా మిక్సీ పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బెల్లాన్ని వేసుకొని మొత్తం పిండిలో ఇలా కలిపేసుకోవాలా. పిండిలో మనం బెల్లాన్ని కలుపుకొని ఇలా మరలా మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలా. చూసారు కదండి, ఇలా పిండి చేసుకోవాలా. తర్వాత ఇందులో నెయ్యి పోసుకుంటూ మనం ఉండలు చుట్టేసుకోవడమే. చూసారు కదండి, మనకి సున్నుపిండి అనేది రెడీ అయిపోయింది. సో నెయ్యి వేసుకొని, నేనైతే ఒక కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మనం ఉండలు చుట్టేసుకోవడమే అండి. చూసారు కదండి, ఇలా నెయ్యిని వేడి చేసుకొని ఒక కప్పు దాకా నెయ్యి తీసుకొని మనం ఇలా ఉండలు చేసుకోవాలా. చూసారు కదా ఫ్రెండ్స్, నేతి సున్నుండ లడ్లు రెడీ అయిపోయాయండి. ఈ విధంగా లడ్లు చుట్టు పెట్టుకున్నాను. నాకైతే ఒక 30 లడ్లు అయినాయండి. చూస్తున్నారు కదా, ఇంతే అండి, నేతి సున్నుండ లడ్లు రెడీ అయిపోయినట్లే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.